ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ రూపకర్త, బహుప్రజ్ఞాశాలి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అక్షర జ్ఞాని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని భీమిలి నియోజకవర్గం శాసనసభ స్వతంత్ర అభ్యర్థి తగరపువలస జంక్షన్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి జై భీమ్ అనే నినాదంతో మహనీయుడికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రచారం ప్రారంభించిన నాగోతి నాగమణికి ఆడపడుచులు హారతులిచ్చి బ్రహ్మరథం పట్టి ఆమెకు తమ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండపెట్ల గ్రామంలో బహుజనులు తమ సంఘం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి నినాదాలతో స్మరించుకొని గ్రామ ప్రజలకు తనను తాను రెండో విడత పరిచయం చేసుకున్నారు. పక్కనే ఉన్న శ్రీ సత్యసాయి సేవా సమితి వారు ఏర్పాటు చేసిన చలివేంద్రం ద్వారా పలువురికి వేసవి దప్పిక తీర్చారు. ప్రజలకు దగ్గరగా ఈ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి మీ దళితులకు బంగారు పాత వేయండి. మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి నాగోతి నాగమణి నాగోతి నాగమణి మీ అమూల్యమైన ఓటు వేసి శాసనసభకు పంపించగలని ప్రార్థన. అభివృద్ధి కోసం దళితులకు బంగారు పాత వేయండి. మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి మార్పు రావాలంటే యువతకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇచ్చిన ఏకైక హక్కు ఓటు మాత్రమే. దాన్ని సరైన అభ్యర్థిగా ప్రజలకు దగ్గరగా ఈ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి మీ అమూల్యమైన ఓటు వేసి శాసనసభకు పంపించగలరని ప్రార్థన. అభ్యర్థి నాగోతి నాగమణి నాగోతి నాగమణి నాగోతి నాగమణి వేయండి. మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి నాగోతి నాగమణి నాగోతి నాగమణి విద్యావంతురాలు, సమర్థవంతురాలు, మన అందరి శ్రేయోభిలాషి, మన భీమిలి శాసనసభ స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేగా నాగోతి నాగమణి
She is my daughter. విద్యావంతురాలు, సమర్థవంతురాలు, మన అందరి శ్రేయోభిలాషి, మన దీనిని శాసనసభ స్వతంత్ర అభ్యర్థి, ఎమ్మెల్యేగా నాగోటి నాగమణి. మార్పు రావాలంటే యువతకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇచ్చిన ఏకైక హక్కు ఓటు మాత్రమే. దాన్ని పర్లేదు రండి, అలా వచ్చాయి, అలా రండి. ప్రార్థన అభివృద్ధి కోసం ఓ అడుగు వేయండి, భవిష్యత్తు మంగళ వాతావరణం మీ స్వతంత్ర మీ అమూల్యమైన ఓటు వేసి శాసనసభకు సమర్థవంతురాలు, మన అందరి శ్రేయోభిలాషి, మన భీమిలి శాసనసభ స్వతంత్ర అభ్యర్థి, ఎమ్మెల్యేగా నాగోటి నాగమణి. మీ స్వతంత్ర అభ్యర్థి వచ్చే ఎలక్షన్లకి భీమిలీకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానండి. నా పేరు నాగమణి, ఇంటి పేరు నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. మీ ఇంటి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏంటి మర్చిపోదు. మన ఎమ్మెల్యేగా నాగమణికి మీ స్వతంత్ర అభ్యర్థి నాగోటి నాగమణి, ఎమ్మెల్యే నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేస్తాను. మన నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. మీ ఊరు వచ్చి మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. నాగమణికి మన ఊరు ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి అమ్మా. ఇది జాగ్రత్త చూసుకోండి ఏమ్మా. మరి మర్చిపోద్దు, నాగమణి గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్యేగా మరి ఓటేసి గెలిపించండి అమ్మా. మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ మీ ఊరు అండి, మర్చిపోండి. వస్తానమ్మా. నాగమణి మధురవాణి నుంచి వస్తున్నాను. మరి తగ్గపోతే సంతోష్, నా పేరు, మా ఇంటి పేరు నాగోటల్లి. మరి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. భీమిలీకి రిక్వెస్ట్ చేసుకుంటాను. భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నామండి వచ్చే ఇంటి పేరు నాగోటల్లి, నా పేరు నాగమణి. మరి నాగమణికి ఓటేసి గెలిపించండి. భీమిలి ఎమ్మెల్యేగా మేము వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాము. తగ్గపోతే సంతోష్, మర్చిపోకండి అమ్మా. నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. మీ ఊరు మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఏమన్నా అదే 4 నెలలు బట్టి గడప ప్రోగ్రాంలో ప్రతి ఊరు ప్రతి ఇంటికి మన నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నాం. అదే సందర్భంగా మీ ఇంటికి వచ్చినాము. మళ్ళీ మరి ఓటేసి గెలిపించండి నాగమణికి ఎమ్మెల్యేగా. థ్యాంక్ యూ వస్తానండి. మరి మన ఊరికి ఎమ్మెల్యేగా నాగమణి ఓటేసి గెలిపించండి. మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేస్తాం. పేరు నాగమణి అండి. వచ్చే ఎన్నికలకి భీమిలీకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నామయ్యా. నా పేరు నాగమణి, ఇంటి పేరు నాగోటల్లి. తగరపల్లిలో ఉంటాము, సంతూరు మధువాడని. మరి మర్చిపోతే నాగమణి ఓటేసి గెలిపించండి. భీమిలి ఎమ్మెల్యేగా మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటాం. అయ్యి మరి ఓటేస్తారండి ఎమ్మెల్యేగా నాగమణికి. గుర్తు ఇంకా రాలేదండి, నెలాఖరికి వస్తుంది అండి. నా పేరు నాగమణి అండి. వచ్చే ఎన్నికలకి భీమిలీకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అవునండి. గుర్తు మరి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేస్తాను. మధురా నుంచి వస్తున్నామండి, తగరపల్లి. మరి వచ్చే ఎన్నికలకి భీమిలీకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నా పేరు నాగమణి. గెలిపించాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ ఊరు వీళ్ళకి వస్తున్నాం సార్. మరి మర్చిపోకండి, మరి ఎమ్మెల్యేగా ఓటు మన నాగమణి గెలిపించండి. ఎంపీ ఓటు మీ పార్టీ పరంగా వేసుకోండి సార్. స్వతంత్ర అభ్యర్థి నాగోటి నాగమణి.
స్వతంత్ర